ఈ స్టవ్ అండి బిర్యానీ చేసుకోవచ్చు. అండ్ అగైన్ చక్కగా నేను షుగర్ కేన్ జ్యూస్ హనీ కింద తయారు చేసుకోవచ్చు కదండి. షుగర్ కేన్ కాగబెడితే అది కమర్షియల్ చేసుకోవచ్చు. పాలు కాసుకోవచ్చు అండి, కోవా చేసుకోవచ్చు. అంతిదిగా దీంట్లో ఏదైనా చేయొచ్చండి. అండ్ ఇంకోటి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ పట్టుకెళ్ళడానికి సైడ్ హ్యాండిల్స్ కూడా ఇచ్చారు. హెవీగా టోటల్లీ స్టెయిన్లెస్ స్టీల్ అమ్మా. వెరీ నైస్. ఇదైతే ఇవి సార్ ఇది పిజ్జా ఓవెన్స్ అండి. ఈ రోజున అందరికి అవసరమైనది ఒక పిజ్జా. పిజ్జా ఏంటంటే ఒక డాక్టర్ గారు తినొద్దు అని అంటున్నారు, కానీ పిజ్జా ఉన్నంత ది బెస్ట్ అనేది నేను చెప్పగలనండి. ఎందుకంటే అందరూ బ్రెడ్ తింటున్నారు కదా. మన ఇంటర్వ్యూలో చెప్పారు, చాలా క్లియర్ గా చెప్పారు. చెప్పాను కదండి. మోర్ దాన్ ఎనఫ్ అదే ఆ పిజ్జాస్ దీంట్లో తయారు చేసుకోవచ్చు అండి. ఇది గ్యాస్ అండి. ఇది కరెంట్ అయితే ఇది గ్యాస్ తో అండి. ఈవెన్ తెలవని వాళ్ళకి ఆ పార్లర్ కి వెళ్ళకుండా వెళ్ళలేరండి కొంతమంది. ఇప్పుడు ఏ ఆటో అయినే కావాలి ఒక పిజ్జా, వెంటనే ఆ రోడ్డు మీద ఉండేదో లేకపోతే ఆటోలోనే వెనక పక్కన పెట్టి ఆయన ఒక ఫుడ్ స్టేషన్ కింద కన్వర్ట్ చేసుకుని బిజినెస్ చేసుకోవచ్చు. చాలా వండర్ఫుల్ బిజినెస్. అలాగే స్మాలెస్ట్ రోల్ ఐస్ క్రీమ్ దండి. ఇది జ్యూస్ డిస్పెన్సర్ మేడం. దీంట్లో బాదం మిల్క్, పిస్తా మిల్క్ ఇలాంటివి వేసి వెంటనే గ్లాస్ లో డిస్పెన్స్ చేసుకోవడానికి ఈజీ. అంటే పబ్లిక్ లో కనిపిస్తుంది. మనకి ఇక్కడైతే పుదీనా వాటర్ రెండిట్లో ఫిల్ చేసి సమ్మర్ వచ్చింది అంటే అసలు చాలా బాగుంటుందండి. వన్ ఈజ్ బటర్ మిల్క్, సెకండ్ ఈజ్ పుదీనా. రెండు గనక ఇవ్వగలిగితే అద్భుతం, మంచిదండి. దిస్ ఈజ్ రియల్లీ వండర్ఫుల్ ఐటమ్ అన్నమాట అండి. ఉల్లిపాయని తినని వాళ్ళు అంటూ ఉంటారండి. ఉల్లిపాయ స్నాక్స్ దేంట్లో అయినా వాడడానికి అనుకుంటారు కదా. దీంట్లో ఒక పెద్ద ఉల్లిపాయని ఇక్కడ ప్లేస్ చేసి ఈ పైనుంచి గనక ప్రెస్ చేస్తే ఈ బ్లేడ్ హెల్ప్ తో ఏంటంటే ఇలా విచ్చుకుంటుందండి ఫ్లవర్ ఆనియన్. దాన్ని ఒక మంచి బ్యాటర్ లో వేసి ఫ్రై చేస్తే అసలు వండర్ఫుల్ సిస్టమ్ అండి. ఒక 6 ఆ టేబుల్లో కూర్చుని అసలు అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటే రియల్లీ కరెక్ట్. అంటే టైం కూడా చాలా టైం అంతేనండి. ఫ్రైడ్ ఆనియన్ కరెక్ట్. ఓకే, లైక్ ప్రతి ఐటమ్ ఇలాంటివి కావాలండి ఈ రోజు. ఒక జ్యూస్, మిల్క్ షేక్స్, అందుకని పీపుల్ కి అందుబాటులో ఉండే రకంగా అన్ని కంపెనీస్ ని డిస్ప్లే చేసామండి. అలాగే మిల్క్ షేక్స్ కి తయారు చేయడానికి ది బెస్ట్ ఎక్విప్మెంట్ అండి. ఇది వచ్చేటప్పటికి మనం గోధుమ పిండి కలపడానికి మన చేతితో కలుపుకుంటూ ఉంటారు. పూరీలు, చపాతీలు, లేకపోతే కేక్ మిక్స్, పిజ్జా మిక్స్ చేయడానికి మిక్సర్. ఎందుకంటే పవర్డ్ లో ఈజీగా హైయెస్ట్ క్వాలిటీలో ఉంటుందండి. ఇది ప్రతి వాళ్ళకి ఈ రోజు అవసరం. ఇది వరకు రోజులు ఏంటంటే చేత్తోనే తిప్పేవాళ్ళండి ఎంత కావాలనుకున్నా. బట్ మోటరైజ్డ్ హెల్ప్ తో ఈజీగా చేసుకుని ప్రొడక్షన్ ఎక్కువ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దీంట్లో చాలా మోడల్స్ ఉంటాయి, సైజెస్. ఓకే సార్, ఇదేంటి సార్? ఇది షుగర్ కేన్ పీలర్ అమ్మా. ఎందుకంటే దీంట్లో షుగర్ కేన్ గడ గనక పెట్టినట్టయితే దీని లోపల ఒక 3 బ్రషెస్ ఉంటుంది. ఆ బ్రషెస్ రౌండ్ గా తిరగటం వల్ల ఏంటంటే చెరుకు గడ మీద ఉన్న పిప్పి, ఆ ఫైబర్ ఏంటంటే ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. జనరల్ గా అందరూ చేసేది ఏంటంటే ఒక చిన్న నైఫ్ తీసుకుంటారు, దాంతో చెక్కుతూనే ఉంటారు. ఈ రోజున లేబర్ ఏంటంటే బోల్డ్ అంత వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ అండి. అలా కాకుండా ఈ రోజున ఇలాంటి పీలర్స్ చాలా తక్కువ ఖరీదులో మార్కెట్ లో వచ్చినాయి కాబట్టి మనం పర్చేస్ చేసుకుని ఇలా తిరగటం వలన దీంట్లో పెట్టిన చెరుకు గడ ట్రిమ్ అయిపోతుంది. హైజీన్, దాని మీద మట్టి ఉండదు. తర్వాత ఏదైనా లైక్ మెయిన్ మట్టేనండి. ఏదైనా పొలం నుంచి వచ్చినప్పుడు ఆ మట్టి ఉంటుంది కదమ్మా, అది లేకుండా ఈజీగా ఉంటుంది. గంటకి ఇది ఆల్మోస్ట్ తిరుగుతున్నప్పుడు క్లీన్ అయిపోతుందండి. ఈ టన్స్ అంటే ఒక టన్ అయిందమ్మా. ఇక్కడ నట్టు ఉంటుంది, అది రిమూవ్ చేసి కొంచెం ఇటు తిప్పితే మళ్ళీ ఎగైన్ అరగని పోర్షన్ కనిపిస్తుంది ఇలా. అది మళ్ళీ అలా పెట్టుకుంటూ దీన్ని దాదాపు ఒక 10 టన్స్ వరకు కూడా మనం ట్రిమ్ చేసుకోవచ్చు అండి. బ్రషెస్ కూడా వెరీ తక్కువ ఖరీదులో ఉంటాయండి, తక్కువ ఖరీదులో ఉంటాయి. ఇది వెరీ గుడ్ ఐటమ్ మా ఏది చెరుకు ఇండస్ట్రీ ఉండే వాళ్ళకమ్మా. ఇది ఇంక దాని మీద ఇది స్మాలెస్ట్. ఓకే, ఇది వచ్చేటప్పటికండి జనరల్ గా కొబ్బరి బొండాన్ని కట్ చేసి ఈజీగా ఒక లేడీ లేదా ఒక ఎవరైనా అండి, ఒక చిన్న పాప అండి, 10 years old పర్సన్
అక్కడ కొబ్బరి బొండం పెట్టి ఇలా గనక అంటే ఆ పైన ఉండే ఫైబర్ కట్ అవుతుంది. దాని తర్వాత ఈ పిన్ను ఇక్కడ కొబ్బరి బొండం ఎప్పుడైతే పెట్టంగానే ఇది నొక్కంగానే పియర్సింగ్ అయిపోతుంది హోలు. తర్వాత ఈజీగా తాగొచ్చు. లేకపోతే ఒక కత్తి పెట్టుకుని 100% ఇలా కొడుతూ ఒక్కొక్కళ్ళ జబ్బలు కానీ ఇవన్నీ చాలా అలా అవునండి అదే జరుగుతున్నాయి అన్ని. మేము ఇది ఒకటి ఇన్వెంట్ చేసామండి, సింపుల్ ఐటమ్. ఒక 8,500 రూపాయల్లో ఈ మొత్తం ఇప్పటికి అన్ని చోట్ల ఇండియాలో ప్రమోట్ అయినాయండి. మేము సప్లై చేస్తున్నాము ఈజియెస్ట్. అలాగే చెరుకు గడ క్రాస్ కటింగ్ కి ఇది ఈజీగా వాళ్ళే వాడుతున్నారండి. అంటే చెరుకు రసం పెట్టిన వాళ్ళు కొబ్బరి బొండాలు కూడా అమ్ముతున్నారండి ఈ రోజు. అది స్టెయిన్లెస్ స్టీల్ అండి. సో కొబ్బరి బొండాలు కొట్టేవాళ్ళు ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. అబ్సల్యూట్లీ సార్. అంతేనమ్మా. ఇది ఇన్స్టెంట్ గా ఐస్ క్రీమ్ చేసుకునే మిషన్ అండి. వెరీ ఇన్నోవేటివ్ ఐటమ్. అవునమ్మా. ఇదేంటంటే దీంట్లో మిల్క్, వాళ్ళ కస్టమర్ ఒక పార్లర్కి వచ్చారమ్మా, ఐస్ క్రీమ్ ఏదో ఒకటి తినాలనుకుంటారు. ఎప్పుడు దొరికే ఒక 30-40 ఫ్లేవర్లే దొరుకుతాయమ్మా ఏ బ్రాండ్ అయినా. ఈ రోజున ఒక చోటకి వెళ్ళి నాకు బార్న్విటా ఐస్ క్రీమ్ కావాలి, లేకపోతే ఒక మదరు ప్రెగ్నెంట్ లేడీ వచ్చి వాళ్ళు ది బెస్ట్ ఫుడ్ నేను తినాలి, వాళ్ళకి వచ్చే పౌడర్స్ ఉంటాయి కదమ్మా ఈ రోజున, పెడియాషూర్స్ ఇలాంటి, అది తెచ్చుకుని దీంట్లో మిల్క్ వేసి 2 వేసి ఇది తిరుగుతూ ఉంటే అండి ఇన్స్టెంట్ గా వాళ్ళకి బ్యూటిఫుల్ ఐస్ క్రీము తయారవుతుంది. ఎవరికైనా ఆ స్టేజ్ ఉన్న వాళ్ళకు కూడా ఐస్ క్రీమ్ తిందామని కోరికలు ఉంటాయండి. ఓకే, అలాగే ఒక బార్న్విటా ఐస్ క్రీమ్ ఆర్ కాఫీ ఐస్ క్రీమ్, ఎనీథింగ్ ఇన్స్టెంట్ గా. న్యాచురల్ ఫ్రూట్స్ వేసుకుని కూడా ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు అండి. ఏంటంటే చికెన్ కి సంబంధించిందండి, హీట్ గా ఉంచుకోవడానికి వార్మర్స్ అంటాం. అలాగే సెంటర్ ఐలాండ్ అంటామండి చికెన్ కి. వన్స్ చికెన్ ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు KFC కానీ ఇలాంటి చోట్ల దాంట్లో మనకి ఏంటంటే 170 degrees లో అది ఫ్రై అవుతుందండి. ఈ ఫ్రై అయింది మనం నోటికి టచ్ చేయగానే పిల్లల దగ్గరికి వెళ్ళింది అనుకోండి 170 మొత్తం కాలిపోతాయి, అసలు అది తెలవదండి. అలాగా దీంట్లో ఏం చేస్తారంటే దాంట్లో వచ్చిన ఫ్రై చేసిన దాన్ని దీంట్లో ఒక 80 degrees వరకు వచ్చే రకంగా ఒక 1 hour, ఎప్పుడైతే 1 hour, హాఫ్ అన్ అవర్ దాని స్టేజ్ 70-80 దాకా వచ్చేదాకా ఉంటుందండి. దాని లోపల మగ్గుతుంది అంటాం అన్నం, అంతేనండి. వామ్ 70-80 degrees ఉంటుంది. మనం ఇంట్లో అన్నం వండేటప్పుడు కూడా అండి వెంటనే కుక్కర్ మొత్తం తినేసి ఆవురు తినం. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత కుక్కర్ని రిమూవ్ చేసిన తర్వాత అన్నం తింటే ఉమ్మగిల్లింది, చక్కగా ఉంది, మెత్తపడింది అనే స్టేజ్ లాగా చికెన్ లో. అందుకని 100% బాగుంటుందండి ఆ తినటం వల్ల. అందుకని ఈ రోజున KFC ఇంటర్నేషనల్ కంపెనీ వాళ్ళు చేసే ప్రయత్నాలు బ్రహ్మాండంగా చేశారండి. దాన్ని మనం డూప్లికేట్ చేసి చాలా మంది పెడుతున్నారు. అలాంటి చోట్ల మేమేంటంటే ఈ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ అన్ని మేము ఇంట్రడ్యూస్ చేసాం. చిన్న వాళ్ళు పెట్టి దాన్ని సక్సెస్ చేస్తున్నారండి ఈ చికెన్ ఐటమ్స్ మీద. ఓకే, ఆ రకంగా వార్మర్స్ లో అండి వర్టికల్ వార్మర్స్, ఆల్ ఏదైతే వెరైటీ ఆఫ్ ఫుడ్ ఉందో వేడిగా ఉంచడానికి, ఈజీగా చూడటానికి ఈ ఫుడ్ వార్మర్స్, ఈ స్టైల్ ఆఫ్ ఎక్విప్మెంట్ కూడా మేము సేల్ చేస్తున్నాం అండి. తీసేయచ్చండి. కర్రీ పాయింట్ అండి. కర్రీ పాయింట్ లో హైజీన్ అండ్ వీల్స్ మీద రన్ అవటం, తర్వాత కొంచెం చూడటానికి తక్కువ బడ్జెట్ లో ఉండే రకంగా ఇది డిజైన్ చేయించి ఫ్రమ్ కూలెక్స్ నుంచేనండి ఆల్ ఎక్విప్మెంట్స్. సరే, ఈ సందర్భంగా మరి ప్రేక్షకులకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? లేదా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి చిన్న స్థాయిలోనో పెద్ద స్థాయిలో అనుకున్న యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి మీరు ఏం చెప్పాలంటే ఏం చెప్తారు? మేము ఇప్పుడు 50 years నిండిందండి మా ఇండస్ట్రీ. అవును సార్. ఓకే, ఈ 50 years నుంచి ఎంతో మంది కస్టమర్స్, అంటే కస్టమర్స్ గా అసలు మేము చూడలేదు, వాళ్ళు మమ్మల్ని చూడలేదు. మేము ఇచ్చిన యూనిట్స్ అంటే దట్ మీన్స్ మిషనరీ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ వాళ్ళు ఇచ్చే మాటలు మాకు ఎంతో ఇంకా క్రియేట్ చేస్తా ఉందండి. అండ్ అగైన్ ఈ బిజినెస్ ని 50 ఏళ్లే కాదండి, ఈవెన్ మా మనవడు కూడా చేస్తాడేమో ఇంకొక 50 ఏళ్ళు పాటు. నేను చక్కగా థ్యాంక్స్ అమ్మా. అది
ఎందుకంటే ఈ రోజున మా అబ్బాయి ఎలా చేస్తున్నారు, అవును సార్. అలాగే మనవడు కూడా ఈ రోజున ఆల్రెడీ ఎంటర్ అయిపోయినట్టే ఉన్నాడండి 10 years లోనే. అది చాలా సంతోషం. మా కస్టమర్లు ఒక్కొక్కళ్ళు వచ్చి చెప్పటం అండి, ఏమండి మీరు ఒక 35 ఏళ్ల క్రితం ఒక ఎయిర్ కండిషనర్ ఇచ్చారు, చాలా సంతోషం అండి, ఇంకా వాడుతూనే ఉన్నానండి అనే రకంగా రీసెంట్లీ అనడంలో నాతో జాయినెస్ డిఫరెంట్ అండి. నిజం. అండ్ అలాగే నా వైఫ్ అయితే 100% 78 నుంచి షేర్ చేసుకోవటం అనేది నా బిజినెస్ లోనే అద్భుతం. పార్ట్. అండ్ అవును, మీ బెటర్ ఆఫ్ అన్ని రకాలుగా మీకు బెటర్ ఆఫ్. అది అంతేనండి, అది పర్సనల్ లైఫ్ లో అయినా బిజినెస్ లో అయినా సరే. yes. both strengths and weaknesses combination తో దట్స్ అమేజింగ్. we are doing Mm. మా హౌస్ లో ఏంటంటే కోడలు కూడా ఆ రోల్ లో తీసుకోవటం మాకు చాలా సంతోషం నిజం నిజం. రియల్ గా. అది ఐఎమ్ మోర్ హ్యాపీ. రియలీ To యువర్ all our ఫ్యామిలీ సో customers. బ్లెస్డ్ అండి. Yes. మీరు చాలా చాలా బ్లెస్డ్ మీరంతా Thank కూడా. you, ma'am. No doubt. Thank with all our even our extended family like brothers sisters కరెక్ట్. వీళ్ళందరూ మేము సోలోగా కాదు ఆ సంతోషాన్ని అందరూ పంచుకోవటానికి అవును. అందరూ మా చుట్టూ Yes. ఉన్నారు. మా సక్సెస్ గానీ అన్ని రకాలుగా వాళ్ళతో మేము ఉన్నాం అనేది మాకు చాలా హ్యాపీ. కస్టమర్స్ నిజంగా వాళ్ళు మా మీద పెట్టుకున్న విశ్వాసం కానీ ఆ నమ్మకం కానీ మాకెంతో ఉత్సాహాన్ని ఇచ్చి మేము ఇంకా ముందుకు నడవాలి అనే రకంగా ప్రోత్సాహం ఇస్తున్న కస్టమర్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.